మీ రాహుల్ గాంధీ కూడా రావణాసురుడేనా? రాహుల్ గాంధీ రావణాసురుడు ఎందుకైతాడే? వాళ్ళ కుటుంబం త్యాగం చేసింది. మీ కుటుంబం ఏం చేసింది? దొంగల కుటుంబం. మీ మామ దొంగ సావు నోట్లే తలకాయ పెట్టని తప్పించుకొచ్చిండు. ఏది దీక్ష చేస్తున్నా అని చెప్పి బాత్రూంలో పోయి ఇడ్లీలు తిని వచ్చిండు. ఆ నిమ్మరసం దాగి మళ్ళీ దీక్ష అన్నాడు. ఈ దొంగ దీక్షలు చేసిన దొంగ లంగ లపంగి మీ మామ. మీరు రాహుల్ గాంధీ, ఇప్పుడు రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీ వాళ్ళ కుటుంబంతో పోల్చుకుంటున్నారు. సిగ్గుండాలే మీకు వాళ్ళకు. ఇందిరాగాంధీ త్యాగం చేసిన బలి చనిపోయింది ఆమె రాజకీయాలనే, దేశం కోసమే. రాజీవ్ గాంధీ సేమ్ అట్టనే. వాళ్ళ త్యాగాల కుటుంబం, వాళ్ళ కుటుంబంతో మీరు పోల్చుకుంటారు. సిగ్గుండాలి మీ దాంట్లో. అని సావునోట్లే తలకాయ పెట్టిన అన్నోడన్న సచ్చినా కానీ ఎంతో కొంత ఒక పైసంతాన్ని ఉంటుండే. అది కూడా లేకపోయా. ఇంకా మళ్ళీ మీరికెళ్ళి మీరు మాట్లాడు. సిద్దిపేట మాజీ ఎమ్మెల్యేగానే మిగిలిపోతావు నువ్వు. ఇక నేను నెక్స్ట్ గెలిచే ఆలోచన కూడా లేదు. అంతో కొంత హరీష్ రావు జర్ర బెటర్ అని అనుకున్నాం, కానీ ఇట్లాంటి దద్దమ్మ మాటలు మాట్లాడి ఉన్న విలువ తగ్గించుకుంటున్న హరీష్ రావు. ఈ దద్దమ్మ మాటలు, ఈ లపంగి మాటలు ఇవి మాట్లాడి ఏం చేస్తున్నావు అంటే నీకున్న విలువ పోగొట్టుకుంటున్నావు. ఎంతో కొంత విలువ ఉంటుండే. చాలామంది ఏంటంటే హరీష్ రావు అంటే సరే ఒక పద్ధతి గల మనిషి ఒక అని అనుకుంటుండే, కానీ అయిపోయింది. నువ్వు కూడా ఇప్పుడు దొంగ. ఎందుకంటే కాళేశ్వరం కమిషన్ విచారణ కూడా జరుగుతుంది. ఫోన్ ట్యాపింగ్లో నీ హస్తం ఏమున్నదో అది కూడా బయటపడుతుందేమని భయంతో ప్రజలని ఈ అటెన్షన్ డైవర్షన్ కింద తప్పుదోవ పట్టిస్తేందుకు ఇలాంటివన్నీ పిచ్చి పిచ్చి పనులు చేస్తుంటారు అన్నట్టు.